ఈనాడులో మీరు ఎలా జాయిన్ అయ్యారు? ఎందుకు జాయిన్ అయ్యారు? ఇది చాలాసార్లు చెప్పానండి. ఏమీ లేదండి, ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్లో చేరాను. గ్రాడ్యుయేషన్లో చేరిన తర్వాత ఆస్మా వచ్చింది నాకు. ఆస్మా వచ్చి డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చదువు డిస్కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతూ కానిలే అని, అప్పుడు డిస్కంటిన్యూ చేసినప్పుడు మనం కొంచెం కుంగిపోయి ఉంటాం కదా, డిప్రెషన్ లాంటిది ఉంటుంది. అంత డిప్రెషన్ ఏం లేదు. బీఎస్సీ బీకామ్లో చేరాను. బీఎస్సీలో సీట్ వచ్చింది కానీ బీకామ్లో చేరాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సికింద్రాబాద్లో చేరాను. అయితే కొంచెం దీంట్లోకి వెళ్ళిపోయా. అయితే నీకు ఆర్ట్ అంటే ఇష్టం, అప్పుడు బొమ్మలు వేసేవాడిని కాదు కానీ ఇష్టం ఉండేది, ఏదో పిచ్చి గీతలు గీయడం అట్లాంటివి. అయితే నీకు ఆర్ట్ అంటే ఇష్టం కదా, ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, సితారలో ట్రైనింగ్ ఆర్టిస్ట్ కావాలంటున్నారు. సితారలో చేరాను నేను, ఈనాడులో కాదు. సితారలో చేరితే అక్కడ చెల్సాని ప్రసాదరావు గారని ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, రాజేంద్ర, కరుణాకరు, ఆనందు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. అయితే నేను ఏదో నాకు తెలియదు, పెన్సిల్ పెట్టాలి, దాన్ని ముందు స్కెచ్ చేయాలి, దాని మీద ఇంక చేయాలి, బ్రష్ వాడాలి, అవి ఏవి తెలియవు, సిలబస్ అదే ఏమి తెలియదు. నాకు ఒక కథ ఇచ్చారు, కథకు బొమ్మ ఏమన్నారు, బొమ్మ కింద పేరు రాయమన్నారు. అయితే నేనేం చేశాను, ఒక బండ స్కెచ్ పెన్ పట్టుకెళ్ళాను. వాళ్ళ మెటీరియల్ ఏమి ఇవ్వాల, బండ స్కెచ్ పెన్ పెట్టుకొని దాంతోనే గీసా, నాకు తెలిసింది గీసా. ఒక కన్ను వేసా, ఈ బార్బ్ వైర్స్ వేసా. కార్టూన్ బొమ్మ అండి, ఇలస్ట్రేషను. నాకు ఆ కార్టూన్కు ఇలస్ట్రేషన్కు అన్నీ భేదాలు తెలిసిన ఇది కాదు. అది వేస్తే ఇట్లా వేసావేంటి అన్నారు. నాకు వచ్చింది వేస్తాం కదా. అయితే కేవలం 200 రూపాయలకు చేరా ఫస్ట్ జీతం. సో అలా మీకు 18 ఏళ్ళ కుర్రవాడికి ఆ సెలక్షన్ వెళ్ళటం, మీరు అది గీయటం, ఆయన నచ్చటం, చెల్సాని ప్రసాదరావు నచ్చి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఏది ఇలస్ట్రేషను, ఏది కార్టూను, ఏది అనేది కూడా ఆ అకాడమిక్ నాలెడ్జ్ కాదు, సహజంగా మీరు బొమ్మలు వేసే అలవాటు ఉండటం వల్ల అది పెద్ద బండ స్కెచ్ పెన్తో వేయటం, అది నచ్చింది వాళ్ళకి, తీసుకున్నారు మిమ్మల్ని. ఇందా మీరు చెప్పారు, చాలా ట్రైనింగ్ పొందాను, నేను శిక్షణ పొందాను, సిలబస్ తెలుసుకున్నాను, ఒక సైంటిఫిక్గా అకాడమిక్గా ఏంటది కూడా ఈనాడు ద్వారా నేను పొందాను అన్నారు కదా. రామోజీరావు గారు మిమ్మల్ని గుర్తించి మీతో ఈనాడు కార్టూన్లు వేయించాలి అనే ఆలోచనకి ఆ చతుర విపుల్లో వేసిన కార్టూన్లేనా అదే పునాది? విపులలో, చిత్రలో, సితార్లో కార్టూన్లు వేస్తున్నానండి. అప్పటి వరకు ఎంత అంటే పొద్దునే 7కి వెళ్ళిపోయేవాడిని ఇంటి నుంచి. 7కి వెళ్ళిపోయి ఆఫీస్ టైం అయ్యేదాకా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అక్కడ కాగితాలు, పెన్నులు ప్రాక్టీస్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు, సీనియర్స్ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేసుకునేవాడు ఎదగడానికి, అంటే మంచి బొమ్మలు వేయడానికి, నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. అయితే దాన్ని యూజ్ చేసుకోవడం, లైబ్రరీ యూజ్ చేసుకోవడం. తర్వాత నేను గ్రాడ్యుయేషను చేయలేదు కదా అప్పటికి, గ్రాడ్యుయేషన్ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అన్నిటికీ వారే హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు, కొంచెం కాదు. ఇట్లా నేర్చుకుంటున్న దశలో ఆయన పిలిచారు. పిలిచి అప్పటి నుంచి ఇంకా పేపర్లు పంపించడం, మొత్తం పేపర్లు నాకు పంపించడం, తర్వాత ఏమో సీటు మార్చేయడం, ఆ తర్వాత ఈనాడులోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. మొదటి కార్టూన్ అదే బాగా పేలింది బయట, వరుసగా 2-3 పేలినాయి. పేలిన తర్వాత పబ్లిక్లో కూడా ఈయన ఎవరు ఫస్ట్ కార్టూన్ పేలింది కదా, మీకు చూపెడతాను లేదా పంపిస్తాను, ఇంట్లో ఉంది. అది అంజయ్య కాలం అండి. అంజయ్య కాలంలో ఆయన అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. టి అంజయ్య గారు అందరికీ ఆస్థాన పదవులు ఇస్తున్నారు. అయితే ఆస్థాన గూండా పదవి కూడా ఇవ్వమని చెప్పి గూండాలు వెళ్తారు, మాకు కూడా ఆస్థాన గూండా పదవి. అది ఫస్ట్ కార్టూన్. అది పేలిపోయింది, అది బాగా పేలింది అప్పటి పరిస్థితులు. అది ఇప్పుడు అదంతా తెలియకపోతే మారిపోతుంటాయి. చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ తీసుకొని దాని మీద కార్టూన్ రూపంలో వ్యాఖ్య చేయడం. అది పేలింది. దాని తర్వాత 2-3 వేసినవి కూడా పేలి, వీళ్ళు ఎవరు కొత్త కార్టూనిస్ట్ ఎవరు. అప్పటిదాకా చిన్న బాంబే నుంచి సిండికేటెడ్ కార్టూన్స్ తెప్పించుకొని వాటికి వీళ్ళకు తగ్గ క్యాప్షన్స్ రాసుకునేవాళ్ళు. ఏదో పార్లమెంట్ దగ్గర 2 మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నట్టుగానో, ఒక పొలిటీషియను, ఒక మామూలు మనిషి మాట ఏదో ఉండేవి బొమ్మలు.
ఆ బొమ్మల కింద వీళ్ళు రాంభట్ల గారు క్యాప్షన్ రాసేవాళ్ళు నాకన్నా ముందు. ఈనాడు అని ఉండేది, ఇది సంగతి కూడా కాదు, ఇది సంగతి అని పెట్టుకొని మొత్తం మార్చేసి ఎవరు అనేది కొంచెం చూస్తే బాగా అనిపిస్తే ఆలోచిస్తారు కదా ఎవరు అనేది. అట్లా ఆలోచన మొదలైంది జనానికి. అట్లా వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత నాకన్నా సీనియర్ కార్టూనిస్ట్, పెద్ద కార్టూన్లు మాత్రమే వేసేవారు, వారానికి 3-4 కార్టూన్స్ వేసేవారు. మంచి కార్టూనిస్టు పాపగారని ఉండేవారు, చాలా పెద్దవారు, చాలా పెద్దవారు, ఏజ్లో కూడా నాకన్నా చాలా పెద్దవారు. ఆయన వెళ్ళిపోయి ఏదో పత్రిక పెట్టుకున్నారు, లేదా వేరే పత్రికలో జాయిన్ అయ్యారో నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే ఆయన వెళ్ళిపోగానే ఆ కార్టూన్లు కూడా నన్నే వేయగలవా అంటే ప్రయత్నిస్తాను అని చెప్పాను. చూడు అంటే అవి వేశాను. అప్పటి నుంచి అవి ఇప్పటిదాకా. తర్వాత ఏం చేశారంటే వాటిని మ్యాగజైన్ వచ్చిన తర్వాత మ్యాగజైన్లో వేస్తావా అని అడిగారు. వేస్తానన్నాను. మ్యాగజైన్లో కూడా వేస్తాను. సండే మ్యాగజైన్లో ఒక చిన్న పిల్లవాడి బొమ్మ వేస్తున్నాను. దానికి నా సైన్ చేయలేదు ఎప్పుడు. తర్వాత ఎడిట్ పేజీలో ఆర్టికల్స్కి బొమ్మలు వేయటం, విపులా చిత్రకు కథలకు నవలలకు బొమ్మలు వేయడం, ఇక ఏదొస్తే అది. న్యూస్ టైంకి అయితే బొమ్మలు, కార్టూన్స్, పేజీలు చూడడం, గఫా అని ఒక పేజీ ఉండేది అది చూడడం, ఇట్లా చాలా పని ఉండేది. తర్వాత పంచతంత్ర, మహాభారతం మొత్తం వేసా కామిక్స్లో. అంటే వారం వచ్చేది, ఒకరోజు కూర్చొని వేయలేదు, మొత్తం వేసా మహాభారత, పంచతంత్ర. అంటే ఇప్పుడు ఇలా కరెంట్ అఫైర్స్ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని తెలుసుకుంటూ వాటిని సర్కాస్టిక్గా సెన్స్ని పట్టుకొని పాఠకులకు అందిస్తూ ఒక కొత్త రూపాన్ని చూపించడం అనేదే కదా కార్టూన్ అనేది. సో ఇలా వేయాలంటే మీరు చాలా అధ్యయనం చేయాలి కదా, చాలా చదవాలి కదా, చాలా అబ్జర్వ్ చేయాలి, చదవాలి కదా. ఇవన్నీ ఎప్పుడు చేసేవారు? కార్టూన్ అంటే అంతే కాదండి, కార్టూన్ చరిత్ర వేరు, కార్టూన్ లిటరేచర్ వేరు, అదంతా వేరు. అది వదిలేద్దాం. కార్టూన్ వేయాలి అంతే. కార్టూన్ అనే మాటే తీసుకుందాం. పొలిటికల్ కార్టూన్, డిఫరెంట్ కార్టూన్ ఏమీ లేదండి, ఫాలో అవుతుండాలి. ఇప్పుడు కార్టూనిస్ట్ అనే వాళ్లకు, నేను కాదు నా గురించి చెప్పట్లేదు, ఏ కార్టూనిస్ట్ అయినా, అక్కడ థామస్ నాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వేసే కార్టూనిస్టుల దాకా ఎవరికైనా కార్టూనిస్ట్ కావాలంటే 3 లక్షణాలు ఉండాలండి. ఫస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఎవరైనా చూస్తే వాళ్ళని క్యారికేచర్ చేసుకోగలగడం, లేదా ఆ విషయాన్ని హ్యూమరస్గా చెప్పగలగడం. అదే సీరియస్ విషయాలే జరుగుతుంటాయి అక్కడ. గవర్నమెంట్లు పడిపోవడం సీరియస్ విషయమే, ఇవన్నీ సీరియస్ విషయాలు జరుగుతున్నప్పుడు దాన్ని హ్యూమరస్ చేయాలి వీడు. అందుగురించి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఒక కుంటెతనం కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే పొలిటికల్ కార్టూనిస్ట్కు పాలిటిక్స్ బాగా డీప్గా తెలియాలి. రేపేం జరుగుతుంది, రేపేం జరగనుంది. తర్వాత ఇక్కడ బైడెన్ దగ్గర నుంచి కింది లోకల్ లీడర్ దాకా అందరూ తెలిసి ఉండాలి. వాళ్ళ ఫ్లాగ్స్, వాళ్ళ పార్టీసు, వాళ్ళ ప్రవర్తన, వ్యక్తులు, ఇవన్నీ తెలిసి ఉండాలి. తెలుసుకోవాలి తప్పకుండా. పాలిటిక్స్ అంటే అంతే కదండి, తెలిసి ఉండాలి. తర్వాత ఎట్లా వేయాలి, ఏం వేయాలి, ఒక ఎడిటర్ లాగా ఏం వేయాలి. ఇప్పుడు ఏం రాస్తున్నారు మీరు, ఎడిటర్గా ఏం రాస్తారు, ఎలాంటి కామెంట్ చేస్తారు, అది కార్టూన్లో చేయాలి. కార్టూన్ అంటే అంతా ఏమనుకుంటారంటే హ్యూమర్ అనుకుంటారు. హ్యూమరే కాదని నేను డినై చేయట్లేదు నేను. హ్యూమర్ ఉండాలి, దాంట్లో వ్యంగ్యం ఉండాలి, అంతా ఉండాలి. బొమ్మలు కూడా కనిపించాలి. కింద క్యాప్షన్లో కనిపిస్తే మాత్రమే చాలేదు, బొమ్మలు కూడా ఉండాలి. క్యాప్షన్లోనే ఉంటే జోక్ రాసుకోవచ్చు కదా, ఇంకా కార్టూన్ ఎందుకు, బొమ్మ ఎందుకు, వేస్ట్. అయితే వరదలు వస్తాయి, అప్పుడు ప్రభుత్వం పనిచేయదు. మొన్న కరోనాలో లాగే వేయాలి కదా, అది హృదయ విదారకమైన విషయం కదా. వేలాది మంది చచ్చిపోతున్నారు కరోనాలో. అప్పుడు కార్టూన్ వేయాలంటే నవ్వు కాదు కదా, అది వరదలు వచ్చినప్పుడు, లేకుంటే తుఫాను వచ్చినప్పుడు కాదు కదా, ఫైర్ యాక్సిడెంట్ అయితే కాదు కదా, భూకంపం వస్తే కాదు కదా. లాటూరులో పెద్ద భూకంపం వచ్చింది, అప్పుడు కార్టూన్ వేయాలి. చంద్రశేఖరరావు గారు చనిపోయారు, ఇందిరాగాంధీ చనిపోయారు, సుందరయ్య గారు చనిపోయారు, ఎన్టీఆర్ చనిపోయారు. ఇవన్నీ పొలిటికల్ ఇన్సిడెంట్స్. ఇందిరాగాంధీ అయితే ఫైర్ తీసి చంపేశారు కదా, అలాంటి సంఘటనలో వేయాలి. ఎడిటోరియల్ రాసినట్టుగా కార్టూన్ కూడా వేయాలి. అది నవ్విస్తుంది అంటే ఎట్లా నవ్విస్తుంది కదండి. కార్టూన్ అంటే కేవలం నవ్వించడం కాదు, అక్కడ పేదరికం ఉంది. ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా, వరద పారుతుంది, వైతరణి నదిలాగా పారుతుంది, అది దాని మీద వేయాలి. అంటే సమస్యలన్నీ ఉంటాయి, సమస్యలన్నిటి మీద నవ్వలేము.
కొన్నిటి మీద నవ్వు పుట్టించి పెట్టేస్తాము, కొందరిని వెక్కిరిస్తూ వేస్తాము, కొందరు చర్యల పైన వేస్తాము. అన్ని సందర్భాల్లో అది నవ్వించేదే కాదు, తర్వాత కార్టూన్ అంటే నవ్వించాలి కూడా. అంటే ఆ రసాన్ని మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ రోజు కార్టూన్కి ఒక వస్తువుని అంశాన్ని దాని యొక్క రసము దాని యొక్క జీవాన్ని పట్టుకొని దాని దగ్గర అక్కడ ప్రస్ఫుటితంగా అక్కడ పొయిటిక్గా ఆర్టిస్టిక్గా చెప్పాలి. చెప్పాలి అంతే కదా, దానికి సారాంశంగా చెప్పాలంటే